హలో వ్యూయర్స్, వెల్కమ్ టు తెలుగు నర్సింగ్ ఫౌండేషన్ ఛానల్. ప్రతి గర్భిణీ స్త్రీ ప్రెగ్నెన్సీలో కంప్లీట్ బెడ్ రెస్ట్ తీసుకోవాలా? ఇందులో వాస్తవం ఎంత? సైంటిఫిక్ స్టడీస్ ఏం చెప్తున్నాయో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. జనరల్ గా ప్రెగ్నెంట్ ఉమెన్ ని 2 కేటగిరీస్ గా డివైడ్ చేస్తారు. అందులో ఒకటి హై రిస్క్ కేటగిరీ, రెండోది లో రిస్క్ ప్రెగ్నెన్సీ కేటగిరీ. హై రిస్క్ ప్రెగ్నెన్సీ కేటగిరీ కిందకి ఎవరిని ఇంక్లూడ్ చేస్తారు అంటే, ఎవరికైతే రిపీటెడ్ గా అబార్షన్స్ అవుతూ ఉన్నాయో, ఎవరికైతే ప్రీవియస్ సిజేరియన్ సెక్షన్ అయ్యి వెంటనే ప్రెగ్నెంట్ అవుతారో, ఎవరికైనా బ్లీడింగ్ ఉన్నా గానీ, ఇంకా ఎవరికైనా రిపీటెడ్ గా బ్లడ్ ప్రెషర్ వాల్యూస్ ఎక్కువగా వస్తున్నా గానీ, ఇంకా బ్లడ్ షుగర్ వాల్యూస్ ఎక్కువగా ఉన్నా గానీ, ఫిట్స్ వచ్చే అవకాశాలు ఎక్కువగా కానీ, ఇంకా ప్లెజెంటా అనేది లో లయింగ్ ప్లెజెంటా అంటే ప్లెజెంటా ప్రీవియా ఉన్నా, లో లయింగ్ ప్లెజెంటా ఉన్నా, ఇలాంటి కండిషన్ వీరందరినీ కూడా హై రిస్క్ ప్రెగ్నెన్సీ కేటగిరీలో ఇంక్లూడ్ చేస్తారు. ఇలాంటి వారికి కంప్లీట్ బెడ్ రెస్ట్ అనేది అడ్వైస్ చేయడం జరుగుతుంది. ఇందులో మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, కంప్లీట్ బెడ్ రెస్ట్ అంటే ఫిజికల్ స్ట్రెయిన్ ని తగ్గించుకోవాలి. అంటే బరువులు ఎత్తడం కానీ, స్ట్రెస్ఫుల్ ఈవెంట్స్ ఏమన్నా, స్ట్రెస్ఫుల్ వర్క్ ఏదైనా ఉన్నా కానీ దానిని అవాయిడ్ చేయడం మంచిది. ఇంకా లో రిస్క్ ప్రెగ్నెన్సీలోకి వస్తే, ఎవరికైతే ఎటువంటి కాంప్లికేషన్స్ లేకుండా ప్రెగ్నెన్సీ అనేది కంటిన్యూ అవుతుందో వారిని లో రిస్క్ ప్రెగ్నెన్సీ కేటగిరీలో ఇంక్లూడ్ చేస్తారు. ఇలాంటి వారు ప్రెగ్నెన్సీ ఎక్సర్సైజెస్, ప్రీనేటల్ వర్కౌట్స్ ఇవన్నీ కూడా చేసుకోవచ్చు అన్నమాట. ఏ ఎక్సర్సైజ్ చేయడానికి ముందైనా ఒక్కసారి డాక్టర్ ని కన్సల్ట్ అవ్వడం మంచిది. దీని అంతటి ద్వారా మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, మూమెంట్ ఈస్ మెడిసిన్. లిజన్ టు యువర్ బాడీ. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.